హాయ్ హలో నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ హైదరాబాద్. మెడ్ ప్లస్ వన్ టీవీని తప్పకుండా వీక్షించండి. మీ యొక్క అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలకి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ యొక్క విశ్లేషణ తప్పకుండా చూడండి. ఈరోజు మనం చూస్తూ ఉంటే థర్డ్ వేవ్ గురించి అనేక రకమైనటువంటి ఊహాగానాలు మనం వింటూ ఉన్నాం. ఈ ఊహాగానాల నిజమా ఏంటి అనేది ఎవ్వరికీ తెలియనటువంటి సత్యాలు. డాక్టర్లకు కానివ్వండి, శాస్త్రవేత్తలకు కానివ్వండి, ఎవరికి తెలియదు. నిన్న మొన్నటి దాకా అందరూ కూడా ఆగస్టులోనే వచ్చేస్తుంది, 2వ వారంలో వచ్చేస్తుంది, 3వ వారంలో వచ్చేస్తుంది, ఇదిగో మీద పడిపోతుంది, అదిగో దొంగ ఇదిగో పులి అన్నట్టుగా ఎంతో భయపెట్టారు, ప్రజల్ని భయకంపితులు చేస్తున్నారు. కాబట్టి మనము అవగాహన ఉన్నటువంటి ప్రజల్లాగా సోషల్ మీడియా పోస్టులు, రకరకాల పోస్టులు, అవగాహన రాహిత్యం ఉన్నటువంటి పోస్టులు మనం నమ్మకుండా విశేషంగా ఇదేంటంటే భగవంతుడికి తెలియాలి, ఈ కోవిడ్ ఉందా లేదా, కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందా రాదా, వస్తే ఎంతవరకు వస్తుంది, ఇవన్నీ కూడా వాటి సమయంలో అవి వచ్చేటువంటి అవకాశం. ఇది ప్రకృతికి సంబంధించినటువంటి విషయం కాబట్టి మనం గమనించాలి. అట్లాగే మరి ఈ థర్డ్ వేవ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే కొంతమంది ఓన్లీ పిల్లలకి వస్తుంది కాదు. ఎందుకంటే మనం గమనిస్తే ఫస్ట్ వేవ్లో పిల్లలకు వచ్చింది, సెకండ్ వేవ్లో పిల్లలకు వచ్చింది, అందరినీ కవర్ చేసింది కోవిడ్. అన్ని ఏజ్ గ్రూప్స్ని కవర్ చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అందరికీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలనే వాళ్ళే కాదు, ఎవరికైనా రావచ్చు. కోవిడ్ అనేది ఎవరికైనా రావచ్చు, ఎవరైనా అటాక్ చేయొచ్చు. దాని యొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెకానిజం, ఎవరికి అంతుపట్టని మెకానిజము, రకరకాల ప్రోటోకాల్స్, రకరకాల వైద్యాలు అనునిత్యం సైన్స్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటుంది. సైన్స్లో లేటెస్ట్ పబ్లికేషన్స్ జరుగుతూ ఉంటాయి, వాటిని అప్డేట్ చేసుకుంటూ మేము ముందుకెళ్తూ ఉంటాం. అయితే మరి ఈ కోవిడ్ థర్డ్ వేవ్లో ఏ విధంగా ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి? ముఖ్యంగా మనం చూస్తే ఈ పండగల సీజన్లు వస్తున్నాయి కాబట్టి మనకున్నటువంటి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, కోవిడ్ రాకుండా ఉండటానికి ప్రధానంగా మనం గమనిస్తే తప్పకుండా మాస్క్ని ధరించడం అనేది ఇంపార్టెంట్గా మనం గమనించాలి. మాస్క్ ద్వారా మనం కోవిడ్ జయించవచ్చు అని చాలా క్లారిటీగా అనేక రకమైనటువంటి పత్రికల్లో, ఇంగ్లాండ్ జర్నల్స్లో కూడా పబ్లిష్ అయింది. కాబట్టి తప్పకుండా మాస్క్ని ధరించండి, క్రమశిక్షణతో ఉండండి. మనము ఎంత జనాల్ని కలిస్తే, కోవిడ్ ఏంటంటే ఎంత జనాల్ని కలిసి ఎంత జనాల మధ్యలోకి వెళ్తే తప్పించి జనరల్గా మనం అది అన్ఇన్వైటెడ్ గెస్ట్ కాదు, మన దగ్గర రావట్లేదు. మనం పోయి దాన్ని ఇన్వైట్ చేస్తేనే కోవిడ్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అన్ఇన్వైటెడ్ గెస్ట్. కాబట్టి మనము బయటికి వెళ్ళినప్పుడు అవసరం ఉంటేనే ఇంకొన్ని రోజుల వరకు మనం జాగ్రత్త పడితే సుఖమైనటువంటి ప్రశాంతమైనటువంటి ప్రపంచంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడి, ఇప్పటిదాకా ప్రజలు ఎంతో నియంత్రణతో చాలా జాగ్రత్తగా కోవిడ్ని ఎదుర్కొని అద్భుతాలు చేస్తున్నారు. ప్రజలు ఆల్మోస్ట్ చాలామంది కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్త. కానీ ఇప్పుడు క్రమేపీ ఆల్మోస్ట్ 25,000 దాకా కేసెస్ తగ్గినాయి. ఇదివరకు మనకి లక్షల్లో కనిపించే కేసులు ఈరోజు 25,000కి తగ్గిపోయాయి. కానీ ఈ వర్షాకాలం కానివ్వండి, ఆ డ్యాంప్ క్లైమేట్ కానివ్వండి, ఇతర అంశాలు ఏదైతే కోవిడ్ని శరవేగంగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందో, ఏదైతే మళ్ళీ డెల్టా వేరియంట్ ఏదైతే శరవేగంగా ముందుకెళ్తుందో, ఏదైతే కొత్త వేరియంట్స్ కూడా వస్తున్నాయో క్లీవియస్లు, ఇవన్నీ కూడా మనకి డేంజర్ని కలిగించేటువంటి కోవిడ్ వేరియంట్స్ కాబట్టి, వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. వచ్చే ఒక 3-4 నెలలు మనం కనుక జాగ్రత్త పడితే ఈ థర్డ్ వేవ్ను కూడా మనం జయించడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వేవ్లో అద్భుతంగా జయించాం, లాక్డౌన్ పాటించాం. అంటే ఇళ్లల్లో ఉంటే కోవిడ్ బాగా తక్కువ వచ్చింది, బయటకు వస్తేనే కోవిడ్ మనల్ని అటాక్ చేస్తుంది. కాబట్టి మనం కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉంటాం. అవసరం ఉంటేనే బయటకు రావడం, మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, ఇట్లాంటి బేసిక్ రక్షణ కవచాలు మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి కోవిడ్ వచ్చిన తర్వాత మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మనం దెబ్బతింటాం. మానసికంగా మనకి పీస్ ఆఫ్ మైండ్ పోతుంది, ఒక 4-5 నెలలు మనం పాడవుతుంది. అట్లాగే ఆర్థికమైనటువంటి సమస్య, ఈ 4-5 నెలలు పనిచేయకపోవడం వల్ల ఆర్థికమైనటువంటి సమస్యలు, మళ్ళీ మందులకి ఖర్చులు, హాస్పిటలైజ్ అవ్వడానికి ఖర్చులు, అనేకమైనటువంటి ఖర్చులు మనం భరించాల్సి వస్తుంది. సో ఆర్థికంగా దెబ్బతింటాం, మానసికంగా దెబ్బతింటాం, శారీరకంగా ఒళ్ళు గొల్లైపోతుంది కాబట్టి, ఒళ్ళంతా పాడైపోతుంది కాబట్టి అదొక సమస్య. కాబట్టి గమనించాలి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ కోవిడ్ థర్డ్ వేవ్ని మనం, ఎందుకంటే కోవిడ్ థర్డ్ వేవ్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ ఓన్లీ. పీపుల్ మీద ఆధారపడుతుంది థర్డ్ వేవ్ ముందుకు రావాలా వెనక్కి వెళ్ళాలా. జనాలు గనక రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరిగేసి, ఎక్కడ పడితే అక్కడ ఊసేసి, ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా తిరిగితే తప్పకుండా కోవిడ్ని మనం థర్డ్ వేవ్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. సెకండ్ వేవ్ యొక్క భయానకమైనటువంటి రోజులు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము అందరం ఇంకొకటి
ధైర్యంగా ఉండి మనం తీసుకోవాల్సినటువంటి అప్రోప్రియట్ కోవిడ్ బిహేవియర్ కనుక చేసుకోగలిగితే కోవిడ్ని మనం జయించడానికి ఎటువంటి సందేహం లేదు, తప్పకుండా మనం కోవిడ్ని జయిస్తాం. సో గమనించాలి, ఈ విషయాలన్నీ గమనించి ఇప్పటిదాకా కొన్ని వేల మందిని వైద్యం చేశాం కోవిడ్లో. కాబట్టి నేను ఈ కోవిడ్ ఎక్స్పర్ట్గా చెప్పేది ఏంటంటే, థర్డ్ వేవ్ గురించి మనం ఆలోచించకుండా ఆ థర్డ్ వేవ్ రాకుండా ఉండాలన్నటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆ జాగ్రత్తల్ని సిన్సియర్గా తీసుకొని ఆ జాగ్రత్తలు కనుక ఫాలో అవుతూ కోవిడ్ అప్రోప్రియట్ బిహేవియర్ని ఫాలో అవుతూ, ఎందుకంటే ఇవన్నీ కండిషన్స్, రిలేటెడ్ కండిషన్స్, ప్రజలు బయటకు వచ్చి కోవిడ్ ఇన్వైట్ చేసి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెద్దవాళ్ళందరికీ ఇచ్చి ఇలాగా ఈ రిలేటెడ్ ఇష్యూస్ అన్నింటినీ మనం బర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాన్ని బంద్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి థర్డ్ వేవ్ రాకుండా ఉండాలి అంటే మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఇలాగ స్కూల్స్ కూడా రీఓపెన్ అవుతున్నాయి, అక్కడ కూడా టీచర్లు చాలా జాగ్రత్తగా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి పంపించేయటం, ఇమీడియట్గా వారికి పరీక్షలు చేయించడం, ఎవ్రీడే స్కూల్ని శానిటైజ్ చేయించడం, ఏ థర్డ్ గ్రేడ్ వర్కర్స్ దగ్గర నుంచి ఫోర్త్ గ్రేడ్ వర్కర్స్ శానిటైజేషన్, వాళ్ళకి ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా వాళ్ళని డ్యూటీలో తీసేయటం, ఇంటికి పంపించి సెలవు ఇచ్చేయటం, టీచర్లకు వాళ్ళైతే ఇంటికి పంపించి సెలవు ఇచ్చేయటం, రెగ్యులర్గా నోటీస్లో పిల్లలకి ఇదివరకు చిన్నప్పుడు రిమార్క్స్ అని ఉండేవి, మీ పిల్లోడికి జలుబు దగ్గు ఉందా అని రెగ్యులర్గా టీచర్ ఇంటి దగ్గర పేరెంట్స్ సంతకం పంపించి డైరీ తెప్పించుకోవటం, లేదు ఎవ్రీడే వాకప్ చేయడం. ఇది ఒక నియంత్రణమైనటువంటి కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్గా మనం స్కూళ్ళలో కూడా ఇది చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వైద్యుల సలహాలు తీసుకొని ఏ విధమైనటువంటి శానిటైజింగ్ చేయాలి, ఎటువంటి సొల్యూషన్స్ వాడాలి, కంటిన్యూస్గా స్కూల్స్ని శానిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవ్రీడే పిల్లలు బయట నుంచి స్కూల్కి వస్తారు కాబట్టి స్కూల్స్లో ఎటువంటి జబ్బులు రాకుండా, ఇదివరకు మనం చూస్తే డెంగ్యూ జ్వరాలు కూడా వచ్చి పిల్లలు చనిపోయేటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి అటువంటి రోజులు పునరావృతం కాకుండా ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా తగ్గు చర్యలు, కట్టుదిట్టమైనటువంటి చర్యలు కోవిడ్ రాకుండా శానిటైజేషనే కానివ్వండి, మాస్కింగే కానివ్వండి, సోషల్ డిస్టెన్సే కానివ్వండి, ఇటువంటి విధిగా పాటిస్తూ అట్ ద సేమ్ టైం నిన్న చేసాం కదా ఈరోజు చేయకపోయినా పర్లేదు అనేటువంటి, లేదు నిన్న పొద్దున్న చేసాం కదా సాయంత్రం చేయకపోయినా పర్లేదు అనేటువంటి ఒక మీమాంస లేకుండా, లేదు ఒక నిర్లక్ష్య భావం లేకుండా కంటిన్యూస్గా ఈ ప్రాసెస్లన్నీ చేసుకుంటూ పోతే మనం కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. పౌష్టికాహారం, మంచి నిద్ర, పౌష్టికాహారం, చక్కని నిద్ర, మానసిక ఒత్తిడి లేకుండా ఉండి కోవిడ్ని జయిస్తానటువంటి ధైర్యంతో కనుక మనం ముందు కొనసాగితే తప్పకుండా ఈ థర్డ్ వేవ్ కూడా మనం జయిస్తాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ రోజులు పోయాయి. ఏదైతే జబ్బు వచ్చిన తర్వాత వైద్యం చేసుకున్నటువంటి రోజులు పోయాయి. ఈ రోజంతా ప్రివెంటివ్ మెడిసిన్, ఏ జబ్బు వస్తున్నా వచ్చేటువంటి అవకాశాలున్నా తెలుసుకోవాలంటే ఈరోజు ప్రివెంటివ్ మెడిసిన్, ప్రివెంటివ్ చెకప్స్, హెల్త్ చెకప్స్ రెడీ అయిపోయాయి. గమనించాలి, చాలామంది ఏంటంటే ఒక రకమైనటువంటి వైద్య వ్యవస్థ మీద, లేదు అనవసరమైనటువంటి పరీక్షలు చేశారు నా మీద, అనవసరమైన పరీక్షలు చేయించుకున్నాను అటువంటి ఆలోచనలు ఉంటారు. అది చాలా తప్పు. కావాల్సినటువంటి వాళ్ళు తప్పకుండా పరీక్షలు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మధుమేహానికి మన హైదరాబాద్ కానివ్వండి, లేదు మన రాష్ట్రం కానివ్వండి, మన దేశం కానివ్వండి, గమనిస్తే అది అత్యధికంగా ఉన్నటువంటి హైయెస్ట్ నెంబర్లో, హైయెస్ట్ మధుమేహానికి మనం, డయాబెటీస్కి మనం, షుగర్ వ్యాధికి మనం రాజధానిగా మారినట్టుగా కనపడుతున్నాయి. మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ విషయాలన్నీ కూడా. అందుకని మేమేం చేస్తున్నామంటే ముందుగానే ప్రివెంటివ్, ఎందుకంటే డయాబెటీస్ వచ్చేటువంటి లక్షణాలు, డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నీ కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ద్వారా అందజేస్తున్నారు. ఈరోజు మీరు గమనిస్తే HbA1c అనే పరీక్ష మనం అప్పుడప్పుడు 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే ఎవరైతే 35 సంవత్సరాలు పైబడినటువంటి వారు, అట్లాగే వాళ్ళ ఇళ్లలో షుగరు, గుండె జబ్బులు, బీపీ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు, ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కుటుంబ పరంగా జన్యురీత్యా ఎవరికైతే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ సమస్యలు లాంటివి ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందుగానే తమకు వచ్చేటువంటి సమస్యలు తెలుసుకోవచ్చు. ఇలాంటి విషయాలే కాకుండా మనకి హీమోగ్లోబిన్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, జనరల్గా నేను సాయంత్రం అయ్యేసరికి టైర్డ్ అయిపోతున్నాను, జనరల్ వీక్నెస్ వస్తుంది, అనీజీగా ఉంటుంది, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలకి మనకి సమాధానం కావాలంటే అప్పుడప్పుడు సింపుల్గా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేటువంటి పరీక్ష చేసుకోవడం ద్వారా మన హీమోగ్లోబిన్ ఎంత ఉంది అంటే, నేను చెప్పేది ఏంటంటే 35 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా కొన్ని రకాల పరీక్షలు, అవేంటంటే CBP అనే పరీక్ష, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, మీ యొక్క హీమోగ్లోబిన్ శాతాన్ని
తెలియజేసేటువంటి హిమోగ్లోబినే కాకుండా డబ్ల్యూబీసీ కౌంట్ కానీ ఉంటాయి, ఇతర న్యూట్రోఫిల్స్ కానివ్వండి, ఈస్నోఫిల్స్ కానివ్వండి, ఇతర అన్ని విషయాలు తెలియజేస్తుంది సిబిపి. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? ఇన్ఫెక్షన్ ఉంటే డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగితే ఇన్ఫెక్షన్ అని తెలుస్తుంది. ముఖ్యమైనటువంటి విషయం హెచ్బి తగ్గిందా పెరిగిందా, తక్కువ ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలు మనం చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఆహారం తీసుకోవడం కానివ్వండి, మందులు తీసుకోవడం కానివ్వండి. జనరల్గా హీమోగ్లోబిన్ ఎవరికైనా సరే 12 పైన ఉంటే మంచిది. లేడీస్కి ముఖ్యంగా మహిళలకి 12 పైన ఉంటే హెచ్బి మంచిది. అలా కాకుండా జెంట్స్కి అయితే 13-14 పైన ఉంటే మంచిది. జనరల్గా ఈ రిఫరెన్స్ రేంజ్ 12 నుంచి, జనరల్గా సిబిపి రిఫరెన్స్ రేంజ్ 12 నుంచి 16 వరకు కూడా నార్మల్గా తీసుకుంటుంటాం. అంతకంటే పై ఉంటే కూడా ఇతర ఆరోగ్య సమస్యల్ని మేము ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. సో సిబిపి అనేటువంటి పరీక్ష చేయించుకోవడం. అట్లాగే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు కోవిడ్ కాబట్టి చాలా తగ్గింది, కానీ చాలా చోట్ల ఆర్బిఎస్ పరీక్ష నిర్వహిస్తుంటారు. రోడ్ల మీద ఇదివరకు మా షాపింగ్ మాల్స్ దగ్గర కానివ్వండి, అక్కడిక్కడ కూడా ఆర్బిఎస్ అనే పరీక్ష చేస్తుంటారు. తర్వాత బీపీ కూడా చెకప్ చేస్తుండే వాళ్ళు ఇదివరకు. కానీ ఈ రోజుల్లో ఈ కోవిడ్ రీత్యా చాలామంది ఈ బీపీని కానీ షుగర్ పరీక్ష కానీ చేయట్లేదు. కానీ మనకి ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టుగా ఫ్యామిలీ హిస్టరీలో జన్యుపరంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి సమస్యలు, డిస్లిపిడీమియా అంటాం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం ఉంటే కనుక తప్పకుండా మనం 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి ఈ హెచ్బిఏవన్సీ అనే పరీక్ష కానివ్వండి, ఆర్బిఎస్ కానీ, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్, తినక ముందు ఫాస్టింగ్లో షుగర్ పరీక్ష కానివ్వండి, తినిన తర్వాత పోస్ట్ లంచ్ పరీక్ష కానివ్వండి చేయించుకుంటుంటాం. సో ఫాస్టింగ్ పరీక్ష ఒకటి, పోస్ట్ లంచ్ ఒకటి. హెచ్బిఏవన్సీ అనేది 3 నెలల షుగర్ పరీక్ష. ఇది మీ యొక్క గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం. ఇది మీ 3 నెలల షుగర్ పరీక్షని హెచ్బిఏవన్సీ బిలో 6 ఉండాలి, బిలో 5.5 ఉండాలి ఉంటే మంచిది. 6 నుంచి ప్రీ డయాబెటిక్గా పరిగణించి మీతో వెంటనే ఒకవేళ కనుక మీకు షుగర్ కనుక ఉన్నట్లయితే, ప్రీ డయాబెటిక్ కనుక ఉన్నట్లయితే మనం ఎర్లీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీగా మీతో వ్యాయామం, తర్వాత ఆహారపు అలవాట్ల మార్పులు, తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవడం, అనేక విషయాలు మీతో డిస్కస్ చేసి ప్రీ డయాబెటిక్ కండిషన్లో నుంచే వెనక్కి పంపించి మీరు నాన్ డయాబెటిక్ అవసరానికి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ని పూర్తిగా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి ఏమవుతుందంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏ కార్డియాక్ అరెస్ట్ వచ్చో లేదా ఏ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చో ఏదో వచ్చి హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది నాకు షుగర్ ఉంది అని. 500-400 రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి గమనించాలి, ఈ హెచ్బిఏవన్సీ అనేది గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ పరీక్ష. అదేవిధంగా ఈ బీపీలు తెలుసుకోవడానికి లిపిడ్ ప్రొఫైల్ అంటాం. కొలెస్ట్రాల్స్, టోటల్ కొలెస్ట్రాల్ 200 లోపల ఉండాలి. ట్రైగ్లిసరైడ్స్ 150 లోపల ఉండాలి. ఎల్డిఎల్ 100 లోపు 60 లోపల ఉంటే మంచిది. లో డెన్సిటీ లిపిడ్స్ లో ఉండాలి, హై డెన్సిటీ లిపిడ్స్ హై ఉండాలి. కాబట్టి ఈ ఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ ఇలాంటివన్నీ కూడా నియంత్రణ. డిస్లిపిడిమియా అంటాం, కొలెస్ట్రాల్స్ కనుక ఎక్కువ ఉంటే ట్రైగ్లిసరైడీమియా అంటాం. సో ఇలాగా ఈ కొలెస్ట్రాల్స్ లెవెల్స్ ఎప్పుడు కూడా తక్కువలో ఉండాలి. కొలెస్ట్రాల్స్ కనుక ఎక్కువ ఉంటే బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీపీని కూడా నిర్ధారించడానికి, అంటే ఇప్పుడు మనకు వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి సమస్యలు రెగ్యులర్గా ఈరోజు దీర్ఘకాలిక మొండి వ్యాధులుగా జనాల్ని పీడించేది ఈ మధుమేహం ఒకటి, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఒకటి, సో రక్తపోటు అంటాం తెలుగులో. సో ఈ రక్తపోటు ఒకటి, ఈ షుగర్ ఒకటి, ఈ 2 బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి లిపిడ్ ప్రొఫైల్ లాంటి పరీక్ష చేయించుకోవటం. తర్వాత ఈరోజు చాలామందికి తక్కువ శాతంలో కనిపించేది మన వృత్తిరీత్యా కానీ, మన జీవిత విధాన రీత్యా కానీ సన్కి ఎక్స్పోజర్ లేకపోవటం వల్ల, సూర్యరశ్మి మన మీద సరిగ్గా పడకపోవడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీస్ ఒకటి. వెజిటేరియన్స్ అయితే జనరల్గా వెజిటేరియన్స్ కానివ్వండి, ఇంకొంతమంది కానివ్వండి విటమిన్ బి12 డెఫిషియన్సీస్ బాగా కనపడుతుంటాయి. అలాగే ఆల్కహాలిక్స్లో కూడా విటమిన్ బి12 డెఫిషియన్సీస్ కనపడతా ఉంటాయి. కాబట్టి విటమిన్ బి12 ఇలాగా ఈ నరాల నొప్పులు రాకుండా ఉండడానికి, న్యూరోపతి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి విటమిన్ బి12 చూస్తూ ఉంటాం. జనరల్ వీక్నెస్, అనీజినెస్, బోన్స్ పెయిన్స్ ఇవన్నీ వచ్చే విటమిన్ డి చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి సమస్యలన్నీ మనం అధిగమించడానికి మీ అందరికీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ తప్పకుండా చేయించుకోండి. కుటుంబ హిస్టరీలో కనుక మీకు గనక డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటివి ఫ్యామిలీ హిస్టరీలో కనుకుంటే 35 ఏళ్ళు పైన పడ్డా, 40 ఏళ్ళు పైన పడ్డా, ఇప్పటివరకు చేయించకపోయినా, ఇప్పటి నుంచి మన ఆరోగ్యమే మనకి అన్ని విషయాలుగా సర్వసంపద మన ఆరోగ్యమే. కాబట్టి మీరు తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకోండి. నేను చెప్పినటువంటి పరీక్షలు, ఈ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మనం ముందుగానే పసిగట్టి గుండె జబ్బులు రాకుండా, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా, డయాబెటీస్ మహమ్మారిన పడి అనేకమైనటువంటి ఇతర కాంప్లికేషన్స్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
మధుమేహము ప్రపంచవ్యాప్తి కీర్తి చెందినటువంటి మధుమేహం గురించి మాట్లాడుకుందాం. ఈ మధుమేహం అంటే జనరల్గా తీపి జబ్బు, తీపి మనుషులు తీయగా ఉంటారు అని అనుకుంటుంటాం. కానీ ఈ తీపి మనుషులకి మొండి దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి ఈ డయాబెటీస్కి అనేక రకమైనటువంటి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ముఖ్యంగా ఈ డయాబెటీసు, ఈ బీటా సెల్స్ ఫంక్షన్ చేయకపోవడం, ఇన్సులిన్ స్రవించకపోవడం, స్రవించిన ఇన్సులిన్ పనిచేయకపోవటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం. అంటే ఇన్సులిన్ స్రవించడం ఒక ఎత్తు అయితే, స్రవించినటువంటి ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇట్లాగా అనేకమైనటువంటి సమస్యలను తీసుకొస్తుంది ఈ మధుమేహము, డయాబెటీస్. ముఖ్యంగా మధుమేహం లక్షణాలు ఎలా ఉంటాయి? ఎక్కువ శాతం చాలామందికి ఈ అతిగా ఆకలి వేయటం, అతిగా మూత్ర విసర్జన చేయటం, యూరిన్ పాసింగ్, ఎక్కువ యూరిన్ రావటం, తర్వాత నీళ్లు తాగాలనిపించడం, అతిగా దాహం అనిపించడం, ఆహారం తినాలనిపించడం, పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా 3 పీలతో కూడుకున్నది ఈ లక్షణాలే కాకుండా కొంతమందికి ప్రైవేట్ పార్ట్స్లో ఇచ్చింగ్ రావడం, దురదలు రావడం, కొంత ఆరోగ్య సమస్యలు రావడం, జనరల్ వీక్నెస్ ఉండటం, అనీజీగా ఉండటం, ఇవన్నీ కూడా కలిపి రావచ్చు. కొంతమందికి అసలు లక్షణాలు లేకుండా కూడా డయాబెటీస్ ఈరోజు నమోదవుతుందంటే ఇది నమ్మాల్సినటువంటి విషయం. ఈరోజు అలా కనిపిస్తున్నారు కూడా పేషెంట్లు. కాబట్టి గమనించాలి, ఈ లక్షణాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈరోజు ఫ్రీగా అనేక ప్రదేశాల్లో ఆర్బీఎస్ పరీక్షలు సరదాగా చేస్తున్నారు. చాలా మాల్స్ దగ్గర కానివ్వండి, మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, హాస్పిటల్స్ ప్రమోషన్స్ కానివ్వండి, అనేకమైనటువంటి విషయాల్లో ఈ ఆర్బీఎస్ పరీక్ష చేస్తుంటారు. ఫాస్టింగ్ ఎప్పుడు కూడా 100-110 లోపల ఉంటే మంచిది. పోస్ట్ లంచ్ తినిన తర్వాత గంటన్నర తర్వాత చేసే పరీక్ష, 1-2 గంటల మధ్యలో చేసే పరీక్షలు ఎప్పుడు కూడా ఈ పోస్ట్ లంచ్ పరీక్ష 160 లోపల ఉండాలి. గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటాం, HbA1c, ఇది 6 బిలో ఉండాలి. 6 నుంచి ప్రీ డయాబెటిక్గా కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో 5.5 నుంచి 6 లోపల ఉంటే మనం జాగ్రత్తగా ఉన్నట్టు, మనం షుగర్ లేనట్టు. సో HbA1c పరీక్ష ద్వారా ఈ మధుమేహాన్ని నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మధుమేహం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఏం చేయాలి? డయాబెటిక్ కండిషన్లో ఏం చేయాలి? ఈ మొండి దీర్ఘకాలిక వ్యాధి ఒకసారి వచ్చిందంటే కాళ్ళు మంటలు, చేతులు మంటలు, కాళ్ళు తిమ్మెర్లు, చేతులు తిమ్మెర్లు, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. మంటలు, చేతులు కాళ్ళు మంటలు, తర్వాత నరాల వీక్నెస్ రావడం, ఇవన్నీ కూడా డయాబెటీస్లో ఒక డయాబెటిక్ న్యూరోపతిలో ఉన్నటువంటి లక్షణాలు. ఇది డయాబెటీస్ న్యూరోపతి అంటాం. కంటి చూపు కనపడకపోతే దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం, కంటి చూపు డ్యామేజ్ అయితే. అదేవిధంగా మోషన్ సరిగ్గా రాకపోవడం, కాన్స్టిపేషన్ రావడం, ఇలాంటి సమస్యలు వస్తే దాన్ని గ్యాస్ట్రోపతి అంటాం. అట్లాగే చర్మ వ్యాధులు వస్తే డర్మటైటిస్ అంటాం. ఈ డర్మల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. డయాబెటిక్ అల్సర్స్ ప్రమాదకరంగా మనం చూస్తే కొంతమందికి ముందు టో కట్ చేశారంటే, నాకు ఒక కాల్లో ఒక టో కట్ చేశారు, ఆ తర్వాత యాంకిల్ జాయింట్ వరకు కట్ చేశారు, ఆ తర్వాత ఆ పైకి వెళ్ళి నీ జాయింట్ వరకు కట్ చేశారు, ఇట్లా చెప్తుంటారు. దాన్ని డయాబెటిక్ అల్సర్స్, డయాబెటిక్ నాన్ హీలింగ్ అల్సర్స్, గ్యాంగ్రీన్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్కి వస్తే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్కి వస్తే హార్ట్ స్ట్రోక్. సో స్ట్రోక్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, గమనించాలి. కాబట్టి ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నటువంటి మధుమేహాన్ని మనం ఎంతో జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మధుమేహం చక్కగా ట్రీటబుల్ డిసీజు, చక్కగా ఇది ఒక డిసీజ్ అంటే కంటే డిజార్డర్ అంటాం బెటర్. ఎందుకంటే ప్యాంక్రియాస్ పనిచేయకపోవడం వల్ల, ఒక ఆర్గాన్ పనిచేయకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య. కాబట్టి దీనికి సంబంధించి మనం ఏం చేయాలి? రోజు వ్యాయామం చేయటం, రెగ్యులర్గా వ్యాయామం చేయటం, ఆహారపు అలవాట్లో మార్పులు తీసుకొని రావడం, సింపుల్గా చక్కెర కంటెంట్ని తగ్గించడం, శరీరాన్ని కాసేపు బాగా మనకు వచ్చేటువంటి నాట్యమో, కూచిపూడో, భరతనాట్యమో, వాకింగు, జంపింగు, రన్నింగు, బైసికలింగు, రకరకాల అంశాలతోటి స్విమ్మింగు, ఇలాంటివన్నీ చేసుకుంటూ మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించాలి. ప్రజలు ఈరోజు ఈ డయాబెటీస్ బారి నుంచి తప్పించుకోవటం, నేను చెప్పినటువంటి న్యూరోపతి కానివ్వండి, ఈ షుగర్ వెనక్కి వెళ్ళిపోవడం కానివ్వండి, ఇలాగా రివర్సబుల్ డయాబెటీస్ కాన్సెప్ట్ మనం ప్రవేశపెట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే అనేకమైనటువంటి అంశాలతోటి పేషెంట్స్ ఈరోజు మనం ఈ షుగర్ని లేకుండా షుగర్ని పారద్రోలడానికి అవకాశం అయ్యే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. మన క్లినిక్స్లో ఇవి రెగ్యులర్గా ఈ ప్రాక్టీస్లో జరుగుతూ ఉన్నాయి. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్న డయాబెటీస్ని మనం కంట్రోల్ చేయడం అవసరం. కాబట్టి తప్పకుండా రివర్స్ కూడా చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, మన రివర్స్ చేసిన పేషెంట్స్ అనేకులు. కాబట్టి ఇవి కేర్ఫుల్గా డీల్ చేస్తే తప్పకుండా మధుమేహం మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక చక్కని జీవితాన్ని, అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన ఆనందకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది.
ఈరోజు చాలా మందికి కొన్ని లేటెస్ట్ ల్యాన్సెట్ పబ్లికేషన్స్ ఇతర జర్నల్స్లో కూడా భారతదేశంలో ఈ హైపర్ టెన్షన్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, ప్రజల్లో బీపీ పెరిగిపోతుంది. చాలా సినిమాలు చెప్తున్నారు బీపీ అని, బీపీ పెరిగిపోతుందని చాలామంది చెప్తుంటారు. సో ఈ బీపీ అంటే ఏంటి, ఎందుకు ఈ బీపీ పెరుగుతుంది అనేటువంటి అంశాలను మనం తీసుకుంటే, ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి అంశం బీపీ, షుగర్లు, హైపోథైరాయిడ్, రకరకాల ఇతర ఆరోగ్య సమస్యలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే స్ట్రెస్, మానసిక ఒత్తిడి. అంటే ఈ మానసిక ఒత్తిడి మనిషిలో పెరిగిపోతూ ఉంది బాగా. అది ఏ ఏజ్ గ్రూప్ అనేది తీసుకోండి, చిన్నపిల్లల్లో పరీక్షల్లో విజయం సాధించాలని మానసిక ఒత్తిడి, దాన్ని ఎదుర్కొనేటువంటి ఆలోచనల్లో మార్పుల్లో విధానం లేదు. దాన్ని ఏ విధంగా ఎదుర్కొందాము, ఆ పరీక్షలను ఏ విధంగా చేద్దాము అనేటువంటి అంశాల మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం మనకు క్లియర్గా కనపడతా ఉంది. అంటే పరీక్షల్ని జయించాలి, పరీక్షల్లో గొప్ప మార్కులు సాధించాలి అనేటువంటి స్టూడెంట్స్ లేనిపోని ఒత్తిడికి గురై మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి పాఠశాలలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, పైనుంచి కిందకు చచ్చాడు. కారణం మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి వల్ల బీపీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. హైపర్ టెన్షన్ అంటాం దాన్నే. తర్వాత డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, దాన్నే మధుమేహం అంటాం. అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ బీపీ రావడానికి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మానసిక ఒత్తిడిగా మనం పరిగణించవచ్చు. ఒకటైతే, రెండు, మనం ఆహారపు అలవాట్లు. ఈ రక్తనాళాల్లో అథెరోస్క్లెరోసిస్ ఫామ్ అవటం, ఈ రక్తనాళాల్లో మురుకులు ఫామ్ అవటం, ట్రైగ్లిజరైడ్స్ ఫామ్ అవటం, ఎల్డిఎల్ ఫామ్ అవటం, ఇవన్నీ కూడా చెడు కొలెస్ట్రాల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్స్. ఎప్పుడైతే ఈ రక్తనాళాలలో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఫామ్ అవుతాయో, చెడు ఫామ్ అవుతాయో ఈ రక్తనాళాల్లో, అప్పుడు తప్పకుండా ఏదైతే రక్తనాళాలు ఇంటర్నల్ 3 లేయర్స్ ఉంటాయి రక్తనాళాల్లో, ఈ రక్తనాళాలు 3 లేయర్స్లో ఎక్కడైతే ఆ చెడు పేరుకుపోతుందో, ఆ చెడు పెరిగిపోయిన దగ్గర మనకి సమస్యలు రావడం సర్వసహజంగా మనం పరిగణించవచ్చు. అది ప్రెషర్ పెరుగుతుంది రక్తనాళాలు. ఎప్పుడైతే తుప్పు పట్టిన పైపు ఏ విధంగా అయితే ప్రెషర్ పెరుగుతుందో, ఎప్పుడైతే ఆ వాటర్ పోయేదానికి అడ్డు వస్తే ఏ విధంగా ప్రెషర్ పెరుగుతుందో, మనం ఎప్పుడైతే వాటర్ పోయే పైపుకి మనం ఫింగర్ పెడితే ఏ విధంగా ప్రెషర్గా బయటకు వస్తుందో వాటర్, అదేవిధంగా రక్తనాళాల్లో కూడా ప్రెషర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రెషర్ పెరగడం, రక్తనాళాల్లో ప్రెషర్ పెరగటం వల్ల ఈ సమస్యలు వచ్చేటువంటి అవకాశం, దాన్నే హైపర్ టెన్షన్ అంటాం. ప్రెషర్ పెరగటం, పోటు రావడం, అంటే రక్తంలో పోటు రావడం. ఎందుకు పోటు వస్తుంది అంటే రకరకాల మానసిక ఒత్తిడి కావచ్చు, ప్రెషర్స్ కావచ్చు, లేదు ఇతర సమస్యలు, ఏదైతే రక్తనాళాల్లో చెడు పెరిగిపోవడం కానివ్వండి, ఎథెరోస్క్లెరోసిస్ ఫామ్ అవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్లాక్స్ ఫామ్ అవడం కానివ్వండి. ఈ ప్లాక్స్ ఫామ్ అయ్యి అడ్డుపడితే గుండెలో స్ట్రోక్, బ్రెయిన్లో స్ట్రోక్, ఈ ప్రెషర్ పెరగడం వల్ల కంటి వెనక భాగంలో హెమరేజిక్ స్పాట్స్, ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కేవలం ఈ బీపీ వల్ల, ఈ హైపర్ టెన్షన్ వల్ల. సో హైపర్ టెన్షన్ని నియంత్రణ ఉంచుకోవాలి. ఆహార పదార్థాలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, ప్రోటీన్ కంటెంట్ ఉండాలి, ఫ్యాట్స్ తక్కువ ఉండాలి, కొలెస్ట్రాల్స్ తక్కువ ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, షుగర్స్ తక్కువ ఉండాలి. మన డైట్లో ముఖ్యంగా ప్రోటీన్ కంటెంట్ పెరిగి ఉండాలి, ఫైబర్ కంటెంట్ తగినంత కావాల్సినంత, అట్లాగే ఈ ఫ్యాట్స్ కూడా కావాల్సినంత, షుగర్స్ తక్కువగా ఉంటే మనం ఈ ఎండోథీలియల్ డ్యామేజ్ని, రక్తనాళాల్లో ఉన్నటువంటి ఎండోథీలియల్ డ్యామేజ్ కాకుండా మనం జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. సో ఈ హైపర్ టెన్షన్ రావడానికి ఇవన్నీ కారణాలు, స్మోకింగ్ ఒక కారణం కావచ్చు, ఆల్కహాల్ ఒక కారణం కావచ్చు, ఇలాగ అనేక రకమైనటువంటి కారణాలు. సో కారణాన్ని మనం ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ బీపీ పెరగడానికి అనేకమైనటువంటి సమస్యలు. జనరల్గా బీపీ 120/80 నార్మల్ రేంజ్ అంటా ఉంది, 120/80 ఉంటుంది. జనరల్గా కట్ ఆఫ్ మార్క్ వచ్చి 140/90. బీపీ అంతకు మించి పెరిగిందంటే దీన్ని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటుంటాం. 3 స్టేజ్ల్లో చూడొచ్చు బీపీ పెరుగుతుంది, ఎంతవరకు వస్తుంది ఏంటని చెప్పుకోవడానికి 3-4 గ్రేడింగ్స్ ఉన్నాయి. జనరల్గా మేము ఏం చేస్తామంటే 140/90 క్లినీషియన్స్గా 140/90ని కట్ ఆఫ్ మార్క్ పెట్టుకుని అక్కడి నుంచి పేషెంట్ని గమనించడానికి ట్రై చేస్తాం. వారంలో 3-4 సార్లు బీపీ చెక్ చేస్తాం. బీపీ చెక్ చేసి ఒకవేళ పేషెంట్కి కంటిన్యూస్గా 140/90 పైన గనక బీపీ వస్తూ ఉంటే జనరల్గా 110/70 బీపీ రావచ్చు, 100/60 వరకు నార్మల్ బీపీఏ. బీపీ తగ్గినంత మాత్రం నష్టం లేదు. బీపీ 100/60 నుంచి 140/90 వరకు నార్మల్ అని పరిగణించవచ్చు. అంటే 100/60 నుంచి 140/90 వరకు నార్మల్గా పరిగణించవచ్చు. 120/80 కూడా నార్మలే. అంటే అక్షరాల ఎప్పుడు కూడా మనం ₹1 అటు ఇటు అంటాం కాబట్టి అట్లాగా బీపీ అక్షరాల 120/80 నెంబరే ఉండాల్సిన అవసరం లేదు,
తక్కువగా 100/60 బోర్డర్ కింద లెవెల్ తీసుకోవచ్చు. 90/60, 90/50ని లో బీపీ కింద పరిగణించవచ్చు. 90/60, 90/50, 90/40, 80/40 లో బీపీ. దీన్ని వెంటనే ట్రీట్ చేయాలి, పేషెంట్ కళ్ళు తిరిగి కింద పడిపోయే అవకాశం ఉంటుంది, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని ట్రీట్ చేయాలి. అట్లాగే 140/90 అంటే 150/100, 160/100, 200/100 ఎట్లాగా బీపీ పెరుగుతుంటే అది యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ మారచ్చు, రకరకాల ఇతర బీపీలుగా ఉండొచ్చు, వాటికి వివిధ పేర్లు ఉన్నాయి. కాబట్టి అలా బీపీగా మారేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి గమనించాలి. ఆ బీపీని మనం తప్పకుండా ట్రీట్ చేయాలి. ఒకసారి బీపీని ట్రీట్ చేయకపోతే అనేక రకమైనటువంటి ఇతర సమస్యలు, ఇందాక చెప్పినట్టుగా అథెరోస్క్లెరోసిస్ ఫామ్ అయ్యి, ప్లాక్స్ ఫామ్ అయ్యి, గుండెలో బ్రెయిన్లో స్ట్రోక్లు, ఒక్కోసారి హెమరేజిక్గా మారి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చి హెమరేజిక్ స్ట్రోక్స్గా మారచ్చు, ఇష్కెమిక్ స్ట్రోక్స్, ఇలాగ రకరకాల స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రక్తనాళాలు కంట్లో చుట్టితే హెమరేజిక్ స్పాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాగ ఏ పార్ట్స్లో కనుక మన అయోర్టా కింద రప్చర్ అయ్యేటువంటి పొట్టలో కనుక అయోర్టా రప్చర్ అయితే అక్కడ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాగా డైసెక్షన్ ఆఫ్ అయోర్టా అంటాం. అలాగా రకరకాల ఎన్యూరిజమ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. పల్మరీ ఆర్టరీయల్ హైపర్ టెన్షన్, రకరకాల హైపర్ టెన్షన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు గమనించాలి, బీపీని మనం ఎప్పుడు కంట్రోల్ ఉంచుకోవాలి. దానికి అవసరమైనటువంటి తగిన మాత్రలు, ఇది చక్కని పౌష్టికాహారం, డైట్, వాకింగ్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం, ఆహార పదార్థాల్లో మంచి పౌష్టికమైన ఆహారం తీసుకుంటూ రెగ్యులర్గా వ్యాయామం చేయడం ద్వారా మనం బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.